వైఎస్ఆర్సీపీ మళ్ళీ గెలిచి కనుక అధికారంలోకి వచ్చుంటే ఈ రాష్ట్రంలో మహిళలకి ముఖ్యంగా రక్షణ లేకుండా పోయేది. వీళ్ళు గడిచిన 5 సంవత్సరాలుగా వీళ్ళు సాగించిన పరిపాలనలో వైఎస్ఆర్సీపీ నాయకులు సాగించిన అకృత్యాలు రోజుకోటి బయటపడుతూ ఉంటే రాజకీయ నాయకులు ఇలా కూడా ప్రవర్తిస్తారా అని అనిపిస్తూ ఉంది. ప్రతోడు బట్టలిప్పి వీడియో రూపంలోనో ఫోటో రూపంలోనో దొరికిపోతూ ఉన్నారు. సిగ్గుండక్కర్లా కొంచెం అన్న. వారికి ఎలాగో సిగ్గు లేదనుకో, కనీసం ఆ పార్టీ నాయకుడికైనా సిగ్గు ఉండాలి కదా, అలాంటి వాళ్ళని పార్టీలో పెట్టుకొని ఎంకరేజ్ చేయడానికి. బయటకు వస్తే విలువలు విశ్వసనీయత గురించి మాట్లాడే జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయాలు ఎందుకు మాట్లాడరు? మహిళల విషయంలో ఆ పార్టీ నాయకులు ప్రవర్తిస్తున్న తీరుని ఎందుకు ఖండించరు? వారిపై చర్యలు ఎందుకు తీసుకోరు అంటే బహుశా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అదే ఇష్టమేమో. అందుకే వారిని ఇండైరెక్ట్గా వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నట్టు కనిపిస్తూ ఉంది.